చాలామంది ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు జేసుకోవాలంటేనే భయపడుతున్నారు. ఎందుకో మరి అర్థం గావట్లేదు. అంతే కదా! అలాగే ఉన్నారు జనాలందరూ కూడా. చాలా చాలా చూస్తున్నాను కదా! ఎక్కడ చూసినా సరే నేను పెళ్లి చేసుకోను, నేను పెళ్లి చేసుకోను. అబ్బాయి అలా అంటున్నాడు, అమ్మాయి అలా అంటుంది. ఎందుకు? దీనికి కారణం ఏంటి? మీకెవరికైనా తెలిసుంటే గనక కామెంట్‌లో చెప్పండి. అందరూ తెలుసుకుంటారు మీ ఒక్కరి వలన. ఓకే అండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు మన వీడియో ఏంటంటే ఏ డే విత్ మై హస్బెండ్ అని చేశాననమాట. ఒక్కసారి ఇలా చేద్దాము ఎలా ఉంటుందో ఏంటా అని చెప్పి ఆ రోజు వీడియో మొత్తాన్ని అయితే షూట్ చేశాననమాట. మా వారితో పాటు నేను అంటే మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అని చెప్పేసి షూట్ చేశాను. ఎప్పుడు మేము ఇలానే ఉంటాము. కాకపోతే ఈరోజు ఏంటంటే మీతో నేను షేర్ చేసుకున్నాననమాట. అంతే. ఇంకా ఒకసారి ఏమో వ్యూస్ పెరగొచ్చేమో మా వారితో పాటు నేను వీడియో చేస్తే వ్యూస్ పెరగొచ్చేమో, మన ఛానల్ ఇంకొంచెం గ్రో అవుతుందేమో అని చెప్పేసి ట్రై చేశాననమాట. ఇంకా ఆ రోజంతా కూడా మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాం అనేదంతా కూడా షూట్ చేశాను. వీడియో మొత్తం చూసేయండి. ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేసుకొని వెళ్ళండి. డైలీ లాగానే పిల్లల్ని స్కూల్‌కి పంపించేసి ఇంకా మేమిద్దరం అయితే వాకింగ్ అయితే వెళ్ళామండి ఫస్ట్. ఇక్కడ మా వారు నాకొకటి చెప్పారు. అదేంటో మీకు వినబడి ఉంటే గనక కామెంట్ చేయండి. ఎంతమందికి వినబడిందో తెలుస్తుంది. వాకింగ్ అయితే కంప్లీట్ చేసేసామండి. కంప్లీట్ చేసాక వస్తూ వస్తూ దారిలో వాకింగ్ దగ్గరే అనమాట. అక్కడే ఇలా పూలు కనిపిస్తే బాగున్నాయి కదా! అని చెప్పేసి ఇదిగోండి ఇలా తెచ్చి పెట్టుకుందామా అని చెప్పేసి పెట్టుకున్నాననమాట తీసుకొచ్చి. ఇంటికొచ్చేసాము. వాకింగ్ అయిపోయింది. ఇక్కడ నేను ఉప్మా పిండితో అట్లు చేస్తున్నాను. ఉప్మా పిండి అంటే చాలామందికి తెలియకపోవచ్చు. బాలామృతం అండి. బాలామృతంతో నేనిక్కడ అట్లు చేస్తున్నాననమాట. ఇలా ఎంతమంది చేస్తారు? కామెంట్ చేయండి. చాలామంది కూడా అంటే ఇలా ఈ పిండితో చాలా రకాల వెరైటీస్ అయితే చేస్తారు. మనం కూడా చేద్దాంలెండి. మన ఛానల్‌లో పిండయితే ఉంది. తీసుకొచ్చారు ఇంటి నుంచి మా వారు వచ్చేటప్పుడు. ఇంకా నేనక్కడ ఆ ఫ్లవర్స్‌ని అలా పెట్టాను గదా! వాటిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందనమాట. సో, దాన్నలా చూస్తూ ఉన్నాను. వీడియో తీస్తున్నాను. ఇక్కడ అట్టయితే మాడిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ అయితే నేను చాయ్ గూడా పెట్టాను మా వారి కోసమని. చాయ్ తాగేసారతను. నేను తాగలేదు మార్నింగే. టిఫిన్ చేశాక తాగుదామని చెప్పేసి తాగలేదనమాట. ఇంకా టిఫిన్ అయితే చేసేసాము. ఆకలి తినేసాము. చాయ్‌ని వేడి చేసుకొని తాగుతామని జెప్పేసి నేను వెళ్ళి కూర్చొని తాగుతుంటే ఈలోగా పాలు వచ్చాయి. పాలు కూడా పెట్టేద్దామని చెప్పేసి పాలు పెడుతుంటే ఇగోండి ఇలా మొత్తం పొంగిపోయిందనమాట. మొత్తం పొంగిపోయి స్టవ్ అంతా పాడైపోయింది. స్టవ్ అంతా కూడా అప్పటికప్పుడే క్లీన్ చేసేస్తే మనకది డ్రై అయిపోకుండా నీట్‌గా ఉంటుందనమాట స్టవ్ అంతా కూడా చూడ్డానికి కూడాను. నేనింక అక్కడ ఆ పనంతా చేసుకునేటప్పటికి మా వారేమో ఇంకా నా ఆధార్ కార్డు మా పెళ్ళైన నుంచి కూడా నా ఆధార్ కార్డ్ అనేది మార్పించలేదనమాట. అంటే మా ఇంటి పేరు గాని, ఇంకా నా ఫోన్ నంబర్ గాని ఏది చేంజ్ చేయలేదు. మా నాన్న నంబరు, మా నాన్న నేము అన్నీ అవే ఉన్నాయి. అంటే నేను మా కన్నోరింటి దగ్గర ఎలా ఉన్నానో సేమ్ అన్నీ అవే ఉన్నాయన్నమాట. ఆధార్ కార్డ్ అయితే చేంజ్ చేయలే. సో, నాకిప్పుడు దాంతో పని ఉందన్నమాట. ఆధార్ కార్డు నంబర్ చేంజ్ చేయాలి. అంటే ఫోన్ నంబర్ అనమాట. ఫోన్ నంబర్ చేంజ్ చేయాలని చెప్పేసి మేము వెళ్తాము బయలుదేరని చెప్పారు. సరే అని చెప్పేసి రెడీ అవుతున్నా. ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి. ఇంకా అక్కడికి రెడీ అవుతున్నాను కదా! ఎలాగో రెడీ అవుతున్నాను కదా! మనకొక వీడియో వస్తుందని చెప్పేసి నేను గెట్ రెడీ విత్ మీ అనేది చేశాననమాట. ఫస్ట్ టైమ్ చేశానండి యూట్యూబ్‌లో నేనది. అంటే ఎప్పుడు రెడీ అయిపోతాము ఓకే. కానీ ఇలా గెట్ రెడీ విత్ మీ లాగా నేను షూట్ చేసి మీకు పోస్ట్ చేయడం అనేది ఇది ఫస్ట్ టైం అనమాట. ఆ రోజు అలా షూట్ చేసి పోస్ట్ చేసేసాను షార్ట్ వీడియో. ఎవరికైనా కావాలంటే చూసేయండి. షార్ట్‌లో ఉంటుంది. అండ్ బయలుదేరిపోయామన్నమాట. బయలుదేరిపోయి ఇక్కడ ఆఫీస్‌కైతే వచ్చేసాము. ఇంక నేను డ్రెస్ చెప్పాను కదా! ఆ డ్రెస్ అయితే మీషోలో తీసుకున్నానండి. చాలా చాలా బావుంది ఆ డ్రెస్. ఎప్పుడు తీసుకున్నానో 1 ఇయర్ అయిపోయిందండి ఆ డ్రెస్ తీసుకొని. చాలా కంఫర్ట్‌గా ఉంది. ఇప్పటికి కూడా అలానే ఉందనమాట. ప్యాంట్, దుపట్టా అండ్ టాపు 3 కూడాను చాలా చాలా బావుంది. క్వాలిటీ అయితే సూపర్‌గా ఉంది. లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూసేయండి ఎవరికైనా కావాలంటే గనక. ఆధార్ కార్డ్ అయితే రెన్యువల్ అయిపోయిందండి. సక్సెస్ అయిందనమాట. అక్కడ ఎంతమంది ఉంటారా ఏంటా బిజీగా ఉంటదేమో అని చెప్పేసి ఇంటి దగ్గర మా వారైతే గాబరైపోయారు. మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుద్దేమో అని చెప్పేసి. పిల్లలు వస్తారు కదా! అందుకని. ఇంకా అక్కడ ఎక్కువ మంది లేరు.
సో మా పని అయితే ఈజీగా అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మాకు డీమార్ట్ దగ్గరనమాట. సో అక్కడి నుంచి మేము డీమార్ట్‌కి వెళ్ళాము. డీమార్ట్‌కి వెళ్ళేంత పెద్ద పనైతే ఏం లేదు గానీ, దగ్గర కదా అని చెప్పేసి వెళ్ళాము. అంటే ఏం లేకుండా, అవసరం లేకుండా వెళ్ళలేదులెండి. కొన్ని సామానయితే నిండుకున్నాయన్నమాట కిచెన్‌లో. బియ్యము, నూనె, ఇంకా ఇడ్లీ రైస్ ఇవి తీసుకురావడానికని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఈ పిల్లాడిని చూడండి. వాళ్ళ అమ్మ ఒక దగ్గర షాపింగ్ చేస్తుంటే, ఈ పిల్లాడు ఇంకొక దగ్గర షాపింగ్ చేస్తున్నాడు. వాడికి కావాల్సినవన్నీ కూడా వాడు తీసుకుంటున్నాడనమాట. ఆమె వచ్చి అంటే అక్కడ వర్కర్స్ ఉంటారు కదా! ఆమె వచ్చి అవి తీస్తుంది. ఆ అబ్బాయి ఏం తీస్తుంటే మళ్ళీ తనొచ్చి అవి తీస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ ఎక్కడ డీమార్ట్‌లో అయినా సరే నేను చాలా దగ్గర చూసానండి డీమార్ట్‌లో. కానీ అక్కడ డ్రెస్సులయితే అంత బాగుండవనమాట. కానీ ఇక్కడ మాత్రం చాలా చాలా బాగున్నాయి డీమార్ట్‌లో డ్రెస్సులు. డీమార్ట్‌లో కూడా ఒక పాపులర్ ప్లేస్ ఉందండోయ్! పాప్‌కార్న్ ప్లేస్ అదే. అవునండి. అందరికీ కూడా ఒక ఫేవరెట్ ప్లేస్ అనేది ఉంటుంది గదా! అదైతే ఈ పాప్‌కార్న్ అండ్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా! అదే అనమాట. ప్రతి ఒక్క డీమార్ట్‌లో ఉంటాయి కదా! ఇంకా ఇక్కడైతే గనుక పిజ్జా కార్నర్ కూడా ఉందండి డీమార్ట్‌లో. ఇతనైతే తీసుకుందాం అన్నారు. సరే మీ ఇష్టం అని చెప్పేసాను. తీసుకున్నారు. నేనైతే పెద్దగా బయట ఫుడ్‌కి అంత ఇష్టపడనండి. ఎందుకంటే ఏదైనా ఇంట్లో చేసుకొని తినాలనుకుంటాను. సో, బయట ఫుడ్‌నైతే ఇష్టపడను. పిల్లలకి కూడా పెద్దగా పెట్టించను. అతను కూడా తినరులెండి. కానీ ఎప్పుడో ఇలాంటప్పుడు అనమాట. పోనీలే అని చెప్పేసి నేను కూడా సరే అని చెప్పాను గానీ, ఇంకా అక్కడైతే ఆయన ప్లెయినే తీసుకున్నారు. అంటే కార్న్ లేదు అందులో, మష్రూమ్ లేదు, పి నెక్స్ట్ పన్నీర్ లేదు, ఏం లేదు. ఓన్లీ చీజ్ మాత్రమే ఉంది. సో, నాకైతే వద్దని చెప్పేసాను. నేను తిననండి. అందులో ఏముండదింకా. ఓన్లీ చీజ్ ఉంటది. నెక్స్ట్ ఆ పిండి డౌ ఉంటుందనమాట. అంతే ఇంకేముండదు. సో, నేను తిననండి అని చెప్పేసాను. ఆయన పిజ్జా తింటుంటే మనం ఊరుకుంటామా? నేను గూడా చాక్లెట్ తీసుకొని తిన్నాను. ఈ చాక్లెట్‌ని నేను ముందే తీసుకున్నాను. అక్కడ ఉంటాయి కదా! కౌంటర్ దగ్గర చాక్లెట్స్ అవి పెట్టుంటారు. సో, నేను ఎప్పుడు గూడా తీసుకుంటానండి. ఎప్పుడు డీమార్ట్‌కెళ్ళినా ప్రతి మంత్, ఎవ్రీ మంత్ వెళ్ళమనుకోండి. ఎప్పుడో ఒకప్పుడు వెళ్తాము. అప్పుడు మాత్రం తప్పకుండా తీసుకుంటా. అతను కూడా ఓకే అంటారు. అది గూడా పీనట్ తీసుకుంటాను. స్నిక్కర్స్ అనమాట. చాలా చాలా బావుంటాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకిష్టం అది. కిట్ క్యాట్ అండ్ మంచ్ ఇలా ఈ స్నిక్కర్స్ ఇలాంటివన్నీ గూడా. అతనది తింటుంటే నేనేమో ఇంకా చాక్లెట్ తీసుకొని తిన్నాను. ఇంకా అక్కడి నుంచయితే వచ్చేసామండి. ఇగోండి పిల్లలకైతే పాప్‌కార్న్ కూడా తీసుకున్నాము. 2 టైప్స్ తీసుకున్నామనమాట. వాళ్ళకి చాలా ఇష్టమండి. ఎప్పుడు వెళ్ళినా అడుగుతుంటారనమాట. సో, అందుకని తీసుకున్నాము. అతనైతే నన్ను ఇంటి దగ్గర దింపేసి, అతనికి ఈరోజు చికెన్ బిర్యానీ చేయాలంట ఆ రోజు. ఆ ముందు రోజే అడిగారు. సో, నేనేమో ఇంకా ఎప్పుడడిగినా మధ్యాహ్నం టైంకే చెప్తారండి. మార్నింగ్ చెప్పరు. ముందు రోజు గూడా చెప్పరు. మధ్యాహ్నం టైంకే అడుగుతారు నాకిది కావాలని జెప్పేసి. ఇప్పటికిప్పుడు అవ్వదండి అని జెప్పేసాను ముందు రోజైతే. సరే ఈరోజు గూడా అడిగారు. సరే మరి ఏం చేస్తాం అప్పటికి 12:30 అలా అయిపోయిందండి. ఆయనింకా చికెన్‌కి వెళ్లారు తీసుకురావడానికని. ఈలోగా నేను ఈ బ్యాగ్‌నైతే నేను మీషోలోనే తీసుకున్నాను. సో, వాటి గురించి చెప్దామని చెప్పేసి నేను వీడియోనైతే షూట్ చేసుకున్నాననమాట ఆయనొచ్చేలోగా. ఆ బ్యాగ్ చూసారు కదా! చాలా చాలా బావుందండి. చాలా క్వాలిటీ బ్యాగ్ అనమాట. అందరూ అనుకుంటారు మీషోలో బావుండవు. ఏది తీసుకున్నా బావుండదు. మంచి క్వాలిటీ రాదు అని అనుకుంటారు గానీ, చాలా చాలా బావుంటుందండి. నాకైతే చాలా ఇష్టం మీషో. నేను 6 ఇయర్స్ నుంచి కూడా మీషోనే యూజ్ చేస్తున్నాను. అంత బావుంటుంది. ఇంకా ఈ వీడియోలో నేను చూపించాను కదా! ఇయర్ రింగ్స్, నెక్స్ట్ బ్లాక్ బీడ్స్, నెక్స్ట్ డ్రెస్సు, ఇంకా హ్యాండ్ బ్యాగ్. ఇవన్నీ గూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఈ లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. వాటన్నింటి లింక్స్‌నైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. నెక్స్ట్ మన కమ్యూనిటీ పోస్ట్‌లో కూడా ఉంటుందండి. నా ఛానెల్‌ని గనుక చెక్ చేస్తే కమ్యూనిటీ పోస్ట్ అనేది ఒకటుంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే గనక మీకు లింక్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. ఏది కావాలంటే అది క్లిక్ చేసి తీసుకోవచ్చనమాట. ఇంకా నేను ఆ వీడియో షూట్ చేసుకునేలోగా మా వారైతే ఈ చికెను, టమాటాలు ఇవన్నీ తీసుకొచ్చేసారండి. సో, నేనింకా వీటన్నింటిని కూడా క్లీన్ చేసి అయితే
వీటి కోసం బిర్యానీ కోసమని అంతా చూస్తున్నాను. ఇక్కడ నేను దమ్ బిర్యానీ అయితే చేయట్లేదండి. నార్మల్‌గా చేస్తున్నాననమాట. కుక్కర్‌లో చేసేస్తున్నాను. ఫాస్ట్‌గా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. ఫాస్ట్‌గా అవ్వాలి అంటే మన దగ్గర టైం లేదు, మంచి బిర్యానీ కావాలి అనుకుంటే గనక ఇలా ట్రై చేయండి, బావుంటుంది. బ్యాచిలర్స్‌కైనా అండ్ టైం లేదనుకునే వాళ్ళకైనా, ఎలాంటి వాళ్ళకైనా సరే ఈ రెసిపీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ చికెన్‌ని మంచిగా కడిగేయండి. కడిగేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ పెరుగు కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే పేస్ట్ కూడా వేసుకోండి. అంతా వేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేయండి వాటిని. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వీటన్నిటిని కూడా కట్ చేసుకొని అది కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఇంకా కుక్కర్‌ని ఆన్ చేసేసి కుక్కర్‌లో ఆయిల్ వేసి సేమ్ అందరికీ తెలిసిన ప్రాసెసేనండి. పులావ్ ఎలా చేసుకుంటామో అదే అన్నమాట సేము. కానీ ఎలా చేసినా సరే దమ్ బిర్యానీ అంత టేస్ట్ అయితే ఈ వీటిలికి రాదండి నిజంగా. ఇప్పుడైతే అంటే ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది దమ్ బిర్యానీ అనేది. ముందు అలా ఉండేది కాదు దమ్ బిర్యానీ. సో, అందరూ ఇలానే చేసుకునేవాళ్ళు చాలా వరకు కూడా. ఒక 3, 4 ఇయర్స్ నుంచే దమ్ బిర్యానీ అని వచ్చిందనమాట. అంతకుముందయితే నార్మల్‌గానే ఉండేది. ఇలాగే ఉండేది కదా! అందరూ కూడా యాజ్ యూజువల్ ఇలాగే చేసుకొని తినేవాళ్ళు. అండ్ టేస్ట్ కూడా బానే ఉండేది. మనకింకా ఒకసారి ఆ టేస్ట్ దమ్ బిర్యానీ టేస్ట్ చూసిన తర్వాత ఇంకా ఈ టేస్ట్ అనేది ఎగిరిపోతుందనమాట. అది అంత బావుంటుంది. అండ్ టేస్ట్ గూడా ఇది గూడా చాలా బావుంటుందండి. కాకపోతే దానికి దీనికి డిఫరెంట్ అనేది తెలుస్తుంది. మీకు నేను మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ చూపించాను. గుర్తుందా? చూసారు కదా! సో, ఆ ఫ్రైడ్ ఆనియన్స్‌ని నేను ఒక 2 వీక్స్ అయిపోయిందండి. ఫ్రై చేసి పెట్టుకున్నాననమాట. ముందు బిర్యానీలోకి యూజ్ చేశాను. దమ్ బిర్యానీ చేశాను ముందు. సో, దానికి యూజ్ చేశాను. కొంచెం ఉండిపోతే నేనింక పక్కన పెట్టాననమాట. 2 వీక్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అలానే ఉన్నాయండి. క్రంచీగా అంత బావున్నాయన్నమాట. సో, మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టి ఉంటది ఫ్రైడ్ ఆనియన్స్. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను మీకోసమని ఒక వీడియో చేసి పెడతా. ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలనేది. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారుగా మా వారు, నేను ఇలాగే ఉంటుందండి. ఇంకా వంటగదిలో వంట చేశాక ఇంకా అతను ఉన్నారు అనంటే గనుక ఇంకా అక్కడే ఉంటారు. ఏదైనా పనుందంటే పని చూస్తారు గానీ, లేదు అంటే ఇంకా మనతో పాటు అది ఇది అనుకోని హెల్ప్ చేస్తూ ఉంటారనమాట అతను. ఏదైనా కట్ చేయడము, నెక్స్ట్ చికెను ఇలాంటివైతే గనక అతనే వండుతానంటారు. బానే వండుతారు. అతనికి ఇష్టం అనమాట అలా. ఓకే. ఇంకా ఇక్కడైతే తాలింపయితే పెట్టేసాను. తాలింపు పెట్టేసాక టమాటాలు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఇంకేముంది చికెన్ గూడా వేసి మంచిగా మగ్గించుకున్న తర్వాత ఆయిల్‌లో ఇంకా రైస్‌ని కూడా వేసేస్తున్నాను. ఇక్కడ ఏం తింటున్నాననుకుంటున్నారా? ఇక్కడైతే గనక మార్నింగ్ నేను పిల్లలకి పొటాటో రైస్ చేశానండి. చాలా చాలా బావుంది. కొంచెం ఉండిపోయిందనమాట. దాన్ని కప్‌లో వేసి పక్కన పెట్టేసాను. దాన్నే తింటున్నానిప్పుడు. చాలా బావుంది. టేస్టీగా ఉంది. పిల్లలకి ఏది పెట్టినా సరే కొంచెమంత పక్కన పెట్టుకొని, ఆ టైం అయ్యేంత వరకు చూస్తాననమాట. మధ్యాహ్నం వరకు కూడా. ఎందుకంటే వాళ్ళకి పెట్టింది మధ్యాహ్నం వరకు బావుందా? లేదా? అనేది మనకు తెలియాలి కదండీ! ఏదో ఒకటి పెట్టేస్తాము, వాళ్ళు తినేస్తారంటే అవ్వదు కదా! అంత టైం వరకు అది ఎలా ఉంది? ఏ టేస్ట్‌లో ఉందనేది తెలియాలి గదా! సో, నేనైతే ఎక్కువ ఇలాగే చేస్తాను. వాళ్ళకి ఏది పెట్టినా సరే కొంచెమంత పక్కన పెట్టుకుంటాను. అది ఎలా ఉందనేది తెలుస్తుంది కదా! మనకు కూడా తినేటప్పుడు. సో, అది మళ్ళీ ఇంకొకసారి అలా పెట్టొచ్చా లేదా అనేది మనకు తెలుస్తుందనమాట. ఇంకా ఇక్కడ రైస్‌ని వేసేసాను. నీళ్లు గూడా వేసేసాను. విజిల్ కూడా పెట్టేసాను. అది 2 విజిల్స్ వస్తే ఆపేస్తాను. ఇంకా అతనైతే పిల్లల్ని తీసుకురావడానికని స్కూల్‌కి వెళ్లారండి. ఎప్పుడు స్కూల్‌కి వెళ్లరు. బస్సు ఉంటది గదా! మా బస్సు ఉంటది. బస్‌కి వచ్చేస్తారు. కానీ ఇతను ఇలా కొంచెం ఖాళీ ఉంటే గనుక నేను వెళ్లి తెచ్చేస్తాను అని చెప్తారనమాట. సరే అని చెప్పేసి ఇంకా అతనైతే పిల్లల్ని తీసుకురావడానికి వెళ్లారు. 2:00 అయిపోయిందండి అప్పటికే. అప్పుడయిందనమాట వంట. సో, ఇక్కడ నేను వాళ్ళొచ్చేలోగా మొన్న మీషోలో నైటీ ఆర్డర్ చేశానండి. వచ్చిందనమాట. సో, దాన్ని డబుల్ కుట్లు వేయాలి. డబుల్ కుట్లు వేస్తున్నాను. ఆ రోజు వేసుకోవడానికి కోసం అని చెప్పేసి. ఇంకా వాళ్ళొచ్చేలోగా ఆ పని గూడా అయిపోయిందండి. వాళ్ళొచ్చేసారనమాట. వచ్చేసాక నేనిది మీకు చూపిస్తున్నాను. ఇంకా 2:30 అయిపోయింది. వాళ్ళొచ్చేసారు. ఇగోండి ఈ డ్రెస్ అదే సారీ ఈ నైటీ అయితే గనుక నేను మీషోలో తీసుకున్నాను. ఎంత బావుందో అసలు.
నేను మీషో గురించి ఇంత చెప్తున్నానంటే చాలా చాలా బాగుంది. ట్రస్ట్ అండి నిజంగానే. అంత క్వాలిటీగా ఉందనమాట. మీషోలో మనం ఎంచుకునే దాన్ని బట్టే ఉంటదండి. ఏదైనా సరే ఏది తీసుకున్నా నేనైతే చాలా తీసుకున్నాను. మీకు ముందు ముందు చూపిస్తానులెండి. ఒక్కొక్కటి కూడా చూపిస్తూ ఉంటాను. ఎవరికైనా ఇంకా ఎలాంటివి కావాలి, మాకు ఇలాంటిది ఈ డ్రెస్ కావాలి, మీరు ఒకసారి అది ఎలా ఉందో చెప్పండి అని అంటే గనక నేను అలాంటి వీడియోస్ కూడా చేసి పెడతాను. ఓకే అండి. ఇంకా చూసారు కదా నైటీ. దాని లింక్ కూడా నేను మనకి డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. కమ్యూనిటీలో ఇస్తాను చూసేయండి. ఇంకా మేమైతే ఇంకేముంది తినడం స్టార్ట్ చేసామనమాట. ఇలాగే నలుగురం గూడా ఒకేసారి కూర్చొని తింటాము ఎక్కువ సార్లు. ఓకే అండి. వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే గనక ఒక కామెంట్ చేయండి. ఏం నచ్చిందనేది. అలాగే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.